అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ వారు నిర్వహించు ఉజ్జీవ సభలు మే 9, 2024 అనగా గురువారం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం ఫిరోజ్పూర్, పంజాబ్. ఈ మీటింగ్లో ప్రసంగించుటకు అభిషక్తులు, దేవుని చేత దేశ విదేశాల్లోనూ వాడబడుతున్న ఇమానియల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ పాస్టర్ డి రమేష్ గారు ప్రసంగించెదరు. పంజాబ్ ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ రాజేందర్ జాన్, పాస్టర్ ఎజ్రా జాన్. హల్లెలూయా! రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా! దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన స్థితిని మార్చబోతున్నాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనమును మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, అక్కడ మొర్దెకైని గురించి రాయబడి ఉంటుంది. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను ఓడించి యూదా రాజైన యెకొన్యాతో పాటు అనేక మంది యూదులను చెరలోనికి తీసుకొని వచ్చాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. దేవుని ప్రజలైన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఎన్నుకున్నవారు, కోరుకున్నవారు, ప్రత్యేకింపబడినటువంటి ఈ యూదా వారు ప్రియులారా స్వేచ్ఛ జీవులై జీవించి దేవునికి మహిమ తీసుకొని వచ్చే బదులు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. వారిలో ప్రత్యేకమైన వాడు మొర్దెకైకి ఒక డ్యూటీ దొరికింది. ఆ డ్యూటీ ఏంటంటే గేటు దగ్గర కావలి ఉన్నాడు ఆయన. ప్రియులారా హామాను అనేవాడు ఒకడున్నాడు. వాడు వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్న వారందరూ లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని గణపరుస్తున్నారు. రాజైన నెబుకద్నెజరు తర్వాత హామానుకు అంతటి ఘనత దక్కింది అక్కడ. అయితే ప్రియులారా ఈ యొక్క గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకై దేవునిని ఎరిగిన వాడు గనుక, దేవుణ్ణి ఆరాధిస్తున్నవాడు గనుక, దేవుణ్ణి మహిమపరుస్తున్నవాడు గనుక, ప్రతిరోజు వాక్యమును ధ్యానించేవాడు గనుక, ప్రార్థన చేసేవాడు గనుక, నిజమైనటువంటి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నవాడు గనుక ఈ యొక్క హామాను ఎదురుపడినప్పుడు అందరూ నమస్కరించినట్లు నమస్కరిస్తలేడు. అప్పుడు హామానుకు కోపం వచ్చింది. ఎవడ్రా వాడు? నేనంటే భయం లేదా వాడికి? నేనంటే లెక్క లేదా వాడికి? ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకెంతో భయపడి నాకు నమస్కరిస్తారే, వాడెందుకు నమస్కరిస్తలేడని చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా వాడు యూదుడు, పైన ఆకాశం అందే గాని కింద భూమి మీద గాని భూమి కింద ఉండు దేని రూపమునైనను చేసుకోకూడదు, ముక్కకూడదు, నమస్కరించకూడదు, సాగిలపడకూడదని వారు నేర్చుకుని వారు వారి దేవునికి తప్ప మరెవరికి మొక్కరయ్యా అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి కోపం వచ్చింది. నాకే ఎదురు తిరుగుతాడు వాడు, అయితే నేను వాడిని చంపేద్దామని ప్లాన్ చేశాడు. మనందరికీ తెలిసిన లేఖన వాక్యమే. ప్రియులారా అతన్ని చంపాలని ఉరికొయ్య తయారు చేశాడు. రాజు దగ్గర మంచిగా పర్మిషన్ తీసుకున్నాడు. అతన్నే కదా అందరినీ చంపాలనుకుంటున్నాడు. అయితే రాజుకు ఒక రాత్రి నిద్రపట్టక అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. ఆ గ్రంథంలో చదివితే మొర్దెకై చేసిన మంచిని గురించి రాయబడింది. హామాన్ని పిలిపించాడయ్యా, రాజును గణపరిచిన వానికి ఏం చేయాలంటే వాడు అనుకుంటున్నాడు ఇదంతా నా కొరకే అనుకొని చెప్పాడు. రాజవస్త్రాలు వేయాలా, కిరీటం పెట్టాలా, గుర్రం తీసుకురావాలా, వీధుల మట్టి తిప్పాలా, ఘనతనివ్వాలంటే ఆ రాజు అంటాడు, ఈ కార్యములన్నీ మొర్దెకైకి చేయండి, మొర్దెకైకి చేయండి ఇవన్నీ. ప్రియులారా ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో గేటు దగ్గర కాపలా ఉన్న ఈ మొర్దెకై దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినందుకు, రోషము కలిగి బ్రతికినందుకు, తన దేవునికి తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యతనిచ్చినందుకు ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం వచ్చేకల్లా అతడు రాజైన నెబుకద్నెజరు ప్రక్కన సింహాసనం వేసుకొని కూర్చొని ప్రధానమంత్రి స్థానములో ఆసీనుడయ్యాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. నీవు దేవుని కలిగి ఉన్నానని చెబితే కాదు, మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వెళుతున్నాను, ప్రభు సంస్కారంలో పాలు పొందుతున్నానని వట్టి మాటలు చెబితే కాదు. వాక్య ప్రకారము వాక్యమైన దేవుడు నీకు నాకు ఏం బోధిస్తున్నాడో, సంఘములో నిన్ను నాటి నీకు ఒక కాపరినిచ్చి ఆయనను బూరగా వాడుకొని ఏ వాక్యము చేత నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తున్నాడో ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి శ్రమైన, కష్టమైన, నిందైన, శోధనైన వెనుదిరగక సాగిపోతే ఏ ప్రజల మధ్యలో నువ్వు నిలిచిన్నావో అదే ప్రజల మధ్యలో నా దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అమ్మగారు సేవకులను బాగా గౌరవించేది. పొలిమేరలోకి ఒక ట్రాక్టర్ తీసుకుపోయి దాని మీద పాస్టర్ గారిని కూర్చోబెట్టి డప్పులు వాయించే వాళ్ళని పిలిచి ఆ డప్పులు కొట్టుకుంటా మందిరం దగ్గర తెచ్చేది మా అమ్మ. ఒకవేళ ట్రాక్టర్ లేకపోతే ఎద్దుల బండి అన్న పిలిపించి, మా నాన్న అంత తాగేవాడైనా మా అమ్మ మాట ఇప్పుడు కాదనేవాడు కాదు. అయితే ఎద్దుల బండి పిలిపించి దాని మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా తెచ్చేది. నేను పాస్ట్ అయినాక అనుకున్నా నాకింత ఊరేగింపు ఉంటుందేమోనని. పాస్ట్ అయినాక తెలిసింది అసలు ఊరేగింపు. వాళ్ళన్న తప్పెటి మీద కొట్టారు. ఈ విశ్వాసులంతా నెత్తి మీద కొడతారు. ఈ విశ్వాసులతో ఎంత తిప్పలంటే ఇంటికి పోయినా తిప్పలే. ఈ పాస్ట్ గారికి పని బాట్లేదు, ఎప్పుడు మా ఇంటికి వస్తున్నాడో అంటే. పోకపోయినావు అనుకో, ఈ మధ్య బాగా గొప్పోడైపోయాడు అయిపో, ఏమైపోయాడు గొప్పోడైపోయాడు అయిపో, ఇంకా మనల్ని ఎందుకు పట్టించుకుంటారు. నేనంతే, ఎంత కష్టం. నేను అనుకున్న సేవ అంటే చాలా ఘనమైనది, విలువైనది, శ్రేష్టమైనది. మా అమ్మ కదా సేవకులను గౌరవించినట్లు అందరు గౌరవిస్తారేమో అనుకున్నా. అయ్య బాబోయ్, సేవకు వచ్చి నాకు అర్థమైంది. కానీ నమ్మకంగా జీవించినందుకు, ఆయన పిలిచిన పిలుపును హృదయంలో పెట్టుకొని, ప్రభు నన్ను పిలిచింది నువ్వు దేవా అని నమ్మకంగా నడిచినందుకు, చివరికి నాకు మా స్వజనులు కూడా అమ్మాయిని ఇవ్వలేదండి. బిచ్చగాళ్ళ చేతిలో గిన్నె ఉంటుంది, పాస్టర్ల చేతిలో బైబిల్ ఉంటుంది. ఇద్దరు అడుక్కునే వాళ్ళే కాబట్టి నువ్వు అడుక్కునేవాడు ఇంటింటికి పోతావు అన్నారండి. నా ప్రభు సమయం రానే వచ్చింది. ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మధ్యాహ్నం అయితే ఏదో ఇంటికి వెళ్తే భోజనం చేయొచ్చు అనుకునేవాడిని. నా మనసాక్షిని చంపుకోలేక ఉపవాసం ఉండేవాడిని, ప్రార్థన చేసేవాడిని. చిన్నతనంలో 21వ ఏటనే సంపూర్ణ సేవకు వచ్చేసాను. నేను చిన్నతనం నుండి గొప్పగా బతికి ఆల్ ఆఫ్ సడన్ ఏమీ లేని స్థితిలోనికి వెళ్ళిపోయాను. అయితే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇప్పుడు నాకు దేవుడు విమానాలలో ప్రయాణం చేస్తుంటే అక్కడ భోజనం పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న ఖతార్ దేశానికి వర్తమానం అందించడానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఫ్లైట్లో స్వీట్ ఇచ్చారు. లంచ్ అంతా ఉంటుంది, ఆ స్వీట్ ఇచ్చారు. అది నోట్లో పెట్టుకుంటేనే ఎంత మధురంగా ఉందోనండి. వెంటనే నాకు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఏడుస్తున్నాను చిన్న పిల్లవాడిలాగా. ఆ పక్కనోడు నా కళ్ళ విచిత్రంగా చూస్తున్నాడు. ఏట్రా ఈడు ఇంతసేపు బాగున్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఇంత పెద్ద మీసాలు పెట్టుకున్నాడు, ఈడెందుకు ఇట్లా ఏడుతున్నాడు అనుకుంటున్నాడు. నాకేం గుర్తొచ్చిందో తెలుసా? ప్రభువా, 3 పూటల ఆహారం కొరకు కూడా ఎదురు చూచిన ఆ స్థితిలో నుండి నమ్మకంగా నీ కొరకు జీవించినందుకు, నువ్వు దీవిస్తావని నమ్మినందుకు, పిలిచిన దేవుడు నువ్వు విడిచిపెట్టవని విశ్వసించినందుకు, నీ మార్గంలో నడిచినందుకు ఎంత కృపనిచ్చావు నాయన. నీవు ఈరోజు కూర్చున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ స్థితిని దేవుడు మారుస్తాడు. మొర్దెకై స్థితిని మార్చిన దేవుడు, మొర్దెకైని ఆశీర్వదించిన దేవుడు, మొర్దెకైని హెచ్చించిన దేవుడు, గేటు దగ్గర నుండి సింహాసనం ఎక్కించి రాజు పక్కన కుర్చీ వేసుకొని స్థాయిలోనికి మార్చిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఆయన మన స్థితిని మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం ఎవరికి నమ్మకంగా బ్రతకాలండి? దేవునికి నమ్మకంగా బ్రతకాలి. ప్రియులారా, 2వ వ్యక్తిని మనం ఒకసారి ధ్యానం చేస్తే ఇదే లేఖన వాక్యంలో రాయబడింది. దయచేసి ఒక్కసారి చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు ఎవరైనా చదువుతారా దయచేసి? ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యన ఏరుకొనవచ్చును, అవమానపరచొద్దు అంటున్నాడు బోయాజు. నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళాను. ఒక నీతిమంతునికి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడో నా కనులారా చూశాను. నేను అక్కడ ఒక అద్భుతాన్ని చూశానండి. అదేంటో తెలుసా? ఈనాటికి యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చిందే 2025 సంవత్సరాల క్రితం అని ఉంటే, యేసు ప్రభు కంటే ముందు ఈ బోయాజును గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో, ఈ రూతు గ్రంథంలో గురించి రాయబడింది. అన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని యొక్క కృపనందిన ఆ బోయాజును గురించి నేటికి ఇశ్రాయేలు దేశంలో ఏం రాయబడిందో తెలుసా? ఇవన్నీ బోయజు భూములు అని రాయబడింది. హల్లెలూయా. బోయజు భూములు అని రాయబడింది. బోయజ్ రెస్టారెంట్స్, బోయజ్ అనే పేర్లు ఇశ్రాయేలు దేశంలో అనేక చోట్ల ఆ పదాన్ని నేను చదివాను. నాకెంత సంతోషం వేసిందంటే ఈనాటికి దేవుడు ఆ పేరును గణపరుస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. రూతు గురించి మనకు తెలుసు కదా ప్రియులారా. ఆ రూతు ఏరుకొనుటకు పోయిందంటండి. పడేసిన వాటిని, ఇంతకన్నా ఇంకా దీనస్థితి ఏదైనా ఉంటది అంటారా? పడవేసిన వాటిని ఏరుకొనుటకు ఆమె వెళ్ళెను. బోయజ్ అంటున్నాడు, ఆమెను అవమానపరచొద్దండి, ఆమె ఏరుకొనుటకు కొన్ని పనులు పడవేయండి, ఆమెను మీ మాటల చేత బాధించొద్దు, ఆమెను మీరు అవమానపరచొద్దు. మీరు ఏం చేయాలంటే ఆమె ఏరుకొనుటకు వీలుగా కొన్ని పనులను వదిలేయండి. ఎవరు ఈ రూతు? నయోమి కోడలు. ఏం చేసింది నయోమి భర్త? శ్రేష్టమైన బెత్లెహేముని విడిచిపెట్టి మోయబుకు వెళ్ళిపోయారు. చిన్న కరువు వచ్చిందంట.
ఏమా ఊర్లో కరువు వీళ్ళిద్దరికే వచ్చిందా? అక్కడ ఉన్న బెత్లెహేములో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది కదా. కొంతమందికి చిన్న కష్టం వస్తే, చిన్న నష్టం వస్తే, చిన్న బాధ వస్తే పరిస్థితులను ఓర్చుకోలేక దాటిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వారికి ఆశీర్వాదం ఉండదు. నయోమి కూడా వెళ్ళిపోయింది, భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, ఒక కోడలు వెళ్ళిపోయింది. ఇక రూతును వెంట పెట్టుకొని వచ్చింది. హల్లెలూయా. ఏరుకొనుటకు పడవేయండి, పడేసిన వాటిని ఏరుకుంటుంది అన్నాడు. ఏ స్థలములో ఏరుకొని పడవేసిన వాటిని తీసుకుందో అదే స్థలములో రూతును ప్రియులారా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే 4వ అధ్యాయం 13వ వచనం వచ్చే వేళకల్లా బోయజును పెళ్లి చేసుకొని ఆ పొలానికే, ఆ తోటకే ఆమె యజమానురాలుగా మారిపోయింది. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? స్థితిని మార్చే దేవుడు. పడవేసిన వాటిని ఏరుకొనుటకు వెళ్ళినటువంటి రూతును అదే ఏరుకొనిన స్థలానికి యజమానురాలుగా చేశాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయనను కలిగి ఉంటారో, ఎవరు ఆయనకు ఇష్టలుగా ఉంటారో, ఎవరు ఆయనకు సమీపంగా వస్తారో, నీ స్థితి ఏదైనా సరే ఆ స్థితిని మార్చి ఆశీర్వాదకరంగా చేస్తాడు మన దేవుడు. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళ దయాలు పోతాయి. ఏం పోతాయి చెప్పండి? పోతాయా పోవా? ఒకసారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. నేను అలా వస్తున్నాను, ఆమె పడిపోయింది. కొంతమంది బైబిల్ తీసుకొని నెత్తి మీద కొడుతుంటారు. కొంతమంది పేరు అడుగుతా, చెప్పు దైవా నీ పేరేం పేరు? ఆ పేరుతో మనకేం పని అండి? ఏసునామన పో అనాలి అంతే. హల్లెలూయా. కొంతమంది కొట్టి చంపుతుంటారు. మనం ఏం కొట్టాల్సిన పనిలే. యేసుబో ఎవరిని కొట్టలే, ఆయన చూస్తేనే వణికిపోయాయి అంతే. యేసునామానికి అంత శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అలా వస్తున్నాను, పడిపోయిందా. ఎవరయ్యా ఏమైంది అంటే, సార్ ఇట్లా అని పాపను ఎత్తుకున్నాడు, ఒకతే కూతురు. సార్ మాకేంటో తెలియదు, పెళ్ళయింది, పాప పుట్టింది. ఈ పాప పుట్టింది మొదలు 3వ నెల నుండి పాలు తాగదు, ఏం తాగదు సార్. వాళ్ళ అమ్మని చూస్తే ఏడుస్తుంది. మేము కిరాయి ఇంట్లో ఉన్నాం, కుకుట్పల్లిలో ఉన్నాం, అక్కడ కాల్ చేయించారు. చందనగర్కి వచ్చాం, అక్కడ కాల్ చేయించారు. లాస్ట్కి మియాపూర్కి వచ్చాం. మా ఇంటి పక్కన ఉన్న ముస్లిం సహోదరి చెప్పింది, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోండి ప్రార్థన చేస్తారని చెప్పింది. నేను ముస్లిమ్స్ మధ్యలో పరిచయం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 1400 మంది వస్తారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్పింది, వచ్చారు. నేను ప్రభువా నీకు అసాధ్యమైనది ఏం లేదు నాయన, యేసు నామమున ప్రకటిస్తున్నాను ప్రభువా, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోవడానికి సహాయం చేయి నాయన, యేసు నామమున అడుగుతున్నాను తండ్రి అని. వెంటనే ఆమె లేచింది, ఆ పాపనిస్తానే వెంటనే ఎత్తుకుంది. ఆ పాప పాలు తాగడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆ పాప పాలు తాగడం ఈరోజు మా చర్చిలో ఉంది, ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంత ఎత్తైంది ఆ పాప. యేసు స్వామి దగ్గరికి వస్తే నీకున్న కష్టం ఏదైనా తీసేస్తాడు. మా చర్చిలో చాలా మంది రోడ్డు పక్కన పాకలు వేసుకునేవాళ్ళు. నేను దేవుడిని అడిగిన, ప్రభువా నన్ను సేవకు పిలిచావు, నేనేమో చిన్నోని, నన్ను ఎవరు సేవకునిగా గుర్తించలేరు. ఇప్పుడు నేను మా నాయన రాజకీయ నాయకుడు, నేను రాజకీయ నాయకుడు అంటే ఎవరైనా నమ్ముతారండి? ఇప్పుడు మీరైనా నమ్మింటారా? 4 అడుగులు లేడు, బాంబులు అంటున్నాడు, కత్తులు అంటున్నాడు, ఇది నిజమా అబద్ధమా అంటారు. మా ఊర్లో మా గొప్పతనం తెలుసు, మీ ఊర్లో ఏం తెలుస్తుంది? అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఒక ఊరు రెడ్డి ఇంకొక ఊరికి పశువులు కాసేవాడితో సమానం అంట. అంతే కదా, మా ఊరికి మా గొప్పతనం తెలుసు, ఏమండి వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అట్లా నన్ను ఎవ్వరు కూడా ప్రేమించిన వాళ్ళు కాదు. ఈ పిల్లడేది చిన్న పోరగాడు అనుకునే వాళ్ళు. నేనేమో దేవుడు తప్ప ఎవరు మహిమ పొందొద్దు, నా గొప్పతనం కాదు, దేవుడే మహిమపరచబడాలని నేను అనుకునేటోని. అప్పుడు దేవుడిని అడిగిన, ప్రభు నాకు సేవ ఇచ్చావు, ఆత్మలు లేవు, ఏమి లేవు ప్రభా, ఎట్లా నాయనా ఈ 5-6 మందితో ఎట్లా సేవ చేసే దేవుడా అని దేవుడిని అడిగినాను. దేవుడు నాకు తలంపిచ్చాడు. ఏమని ఇచ్చాడో తెలుసా? ఇల్లులు గట్ట దగ్గరికి పో. ఎక్కడికి పో? ఇల్లులు గట్ట దగ్గరికి పో, అక్కడ మేస్త్రీలు ఉంటారు, వాళ్ళకి నా గురించి ప్రకటించని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు. నేను నేరుగా హైదరాబాద్లో అన్ని బిల్డింగ్లే కదా, ఆ బిల్డింగ్ దగ్గరికి పోయేటోని ఏమో తెలిసిన వాళ్ళలాగా, అమ్మా ఇక్కడ మరియమ్మ గారు ఎవరు అని అంటే, ఎందుకు సార్ అంటే, అదే అమ్మా మరియమ్మ ఉంది కదా అనేటని. వాళ్ళు చర్చికి పోతారు కదమ్మా అనేటోని. సార్ మేమైతే పోగానే అదిగాడు ఒక ఆయమ్మ ఉంది, ఆ అమ్మ పోతుంది చూడు సార్ అని నాకు పరిచయం చేసేవాళ్ళు. నేను ఆ అమ్మకు వందనాలు చెప్పి, అక్క నేను పాస్టర్ గారు అక్క, అదక్క ఇదక్క అంటే, ఆ యొక్క పాపం ప్రేమగా కూర్చొని ఇంకొక 5-6 మందిని తెచ్చి కూర్చోబెడితే వాళ్ళందరికీ పాటలు పాడి ప్రార్థన చేస్తే అందరూ సంఘానికి వచ్చేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వెళ్ళినప్పుడు ఆ రోడ్ల పక్కన గుడిసెలు వేసుకొని భయంకరమైన స్థితిలో ఉండేవాళ్ళు. అబద్ధం ఎందుకు ఆడాలి? ఒకప్పుడు నాకు పేదరికం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎవరింటికి పోయినా సింపుల్ గా అబద్ధం ఆడేటోని, పాస్టర్నే కానీ ఏం ఆడేటోని. ఆ గుడిసెల్లో వాళ్ళు అయ్యగారు నీళ్ళు తాగండి అంటే నాకు 1,00,000 ప్రశ్నలు వచ్చాయి. ఈ గ్లాస్ కడిగారా? ఇది శుభ్రంగా ఉందా? ఈ నీళ్లు మంచివేనా? వాయమ్మాయిలు ఏమైనా చేశారా? పేదవాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ ఎవరి దగ్గర ఉండదండి. ఒకసారి నేను ఒక ఇంటికి పోతే
ఆ అమ్మ సంకలో పిల్లోని పెట్టుకుంది. వెంటనే ఆ మంచం వంచింది. అయ్యగారు కూర్చోని యేసుప్రభు వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఆ అమ్మ కూర్చోబెట్టింది. ఏమంటే ఆ పిల్లోని సంకలో పెట్టుకొని ఏమంటే పరిగెత్తబోయింది. ఆ గ్లాస్ తీసుకొని వచ్చి ఆ పిల్లోని ముక్కు దురిచి ఆ ముక్కు దురిచిన చేత్తోనే నాకు నీళ్ళు ఇచ్చింది. ఇంకా చూసుకోండి నా బాధ. అందుకని నేను సింపుల్గా చెప్పేటోని, అక్క నేను ఉపవాసంలో ఉన్నానక్క అనేటోని. ఇంకా ఉపవాసం అంటే ఇంకేమనుకుంటారు, అబ్బో అయ్యగారు ఏమిట్లో ఉన్నాడు, హల్లెలూయా హల్లెలూయా. ఆమె అలా చేతికిస్తే నా ప్రాణం పోయినంత పని అయిపోయింది. ఇక ప్రేమేమో శుభ్రంగా ఉంది, విలువ కట్టలేని ప్రేమ ఉంది. కానీ ఆమె ఇచ్చిన విధానం మాత్రం భయంకరంగా అనిపించింది. ఇప్పుడు తాగకపోయాను అనుకో, అదే గుడిసెలో పెట్టి తాళం వేసేస్తుంది. ఇక హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాను, గ్లాస్ పైకి ఎత్తి గుటగుట గ్లాస్ దబ్బునాడు పెట్టేశాను. అప్పటి నుండి సింగిల్ డైలాగ్, నేను ఉపవాసంలో ఉన్నా. ఒక అక్క కనిపెట్టింది, అయ్యగారు మా ఇంటికి వస్తేనే ఉపవాసం ఉంటావా, వేరే విశ్వాసులు ఎంత తెలివాళ్ళండి కదా. మా 2 కళ్ళు, మీ ఎన్ని కళ్ళు, డబల్ మొత్తం స్కాన్ చేస్తారు మమ్మల్ని. దేవునికి మహిమ కలగని కాక. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, బాబు అంత గొప్పవాడిని మహిమను వదిలిపెట్టి వచ్చి పశువుల పాకలు పుట్టానా, ఏంది నీ గొప్పతనం అన్నాడు. ఈరోజు అట్లా గుడిచెల్లో ఉన్న మా సంఘ బిడ్డలు ఎవ్వరు కూడా 5-6 కోట్ల ఆస్తికి తక్కువ లేరండి. కొంతమంది అనుకోవచ్చు, ఏమని మనకు ఈ లోకంలో డబ్బులతో పనేమీ లేదు, ఇంతకన్నా అబద్ధం ఏమీ లేదు. నమ్మబాకండి ఎవరిని. ఈ మాటలు చెప్పి 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 క్రైస్తవత్వానికి ఆశీర్వాదం లేకుండా చేశారు. దేవుని బిడ్డలంటే ఘనత లేకుండా చేశారు. దేవుని బిడ్డలంటే విలువ లేకుండా చేశారు. దేవుని బిడ్డలంటే తృణీకరింపబడిన వారుగా చేశారు. యేసు ప్రభువును నమ్మిన మనం ఆశీర్వదింపబడాలి. అబ్రహాము ఆశీర్వాదం మనకు ఉండాలి, మనకు అన్నీ ఉండాలా, కానీ గర్వం ఉండొద్దు. మన కనులు ఎప్పుడు పరలోకం వైపు చూడాలి. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. నాకేమొద్దు దేవుడా అనొద్దు, అన్ని కలిగి ఉండాలి. మమ్మల్ని హైదరాబాద్లో చూసి ఆశ్చర్యపోతుంటారు. నేను 5 కోట్ల చర్చి కానీ సంవత్సరంలో కట్టేస్తాను. ఎందుకంటే నాకు ఇచ్చిన బిడ్డలను దేవుడు అంత ఆశీర్వదించాడు, నా సంఘ బిడ్డలను అంత ఆశీర్వదించాడు. ఒక్కొక్కరు 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు తెచ్చి కానుకలు ఇస్తుంటారు. కళ్ళుమ్మ తెరిచేలోపు మేము బిల్డింగ్స్ కట్టేస్తాం. మేము ఇప్పుడు కుకట్పల్లిలో ఒక చర్చి కట్టాం. మన అయ్యగారు కూడా వచ్చారు, దానియేల్ పాస్టర్ గారు వచ్చాడు. చూడండి, సంవత్సరంలో కథం. ఇప్పుడు ఒక ప్రేయర్ టవర్ కట్టాం, 5 ఫ్లోర్స్. మేము బుక్కులు రాయం, చందాలు అడగం, ఎవరిని అడగం, మా సంఘ బిడ్డలే. జనవరిలో ప్రారంభించాం. ఇదే నెల అండి, మే 1st డే. ఇప్పటికే 5 అంతస్తుల బిల్డింగ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ప్లాస్టింగ్లు జరుగుతున్నాయి. మనం ఆశీర్వదింపబడాలి. ఎవరు మందిరంలో నాటబడతారో దేవుడు వారిని ఆశీర్వదించి వారి స్థితిని మారుస్తాడు. హల్లెలూయా. రూతును మార్చిన దేవుడు, రూతు స్థితిని మార్చిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు. ఎక్కడ ఏరుకొని తిని బ్రతికిందో అదే స్థలములో ఆ తోటకు యజమానురాలుగా చేసిన దేవుడే ఈ రాత్రి నీవు నేను ఆరాధించే దేవుడు. నా ప్రభువుకి ఇష్టంగా బ్రతికితే ఆయన మన స్థితిని మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఇంకా కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు. ఇంకా మన తెలంగాణలో అయితే ఒకటే మాట, తుమ్మినారనుకో, తుమ్మొచ్చిందా, అయ్య బాబా ఎవరో ఏమో చేసేసారండి, ఇంకేం పని బాట్లేదండి వేరే వాళ్ళకు. హల్లెలూయా. ఏం పని బాట్లేదా వాళ్ళకి? ఇక మన వాళ్ళకు ఊత పదం అండి, ఎవరో చేశారు. నీ దేవుడు గొప్పవాడా, దయ్యం గొప్పదా? మన దేవుడు గొప్పవాడు. చేసేవాళ్ళు చేసుకుంటుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుతుంటారు. లేవా చీకటి కార్యాలు ఉన్నాయి, లేదా సాతాను ఉన్నాడు, లేవా కార్యాలు ఉన్నాయి, వాటితో మనకు అనవసరం. వాటి శక్తికి మించిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాను. అవన్నీ లేవని నేను చెప్పను, అన్ని వాటితో మనకేం పని అండి? ఆ సుందరుడు, ఆ మహిమోన్వతుడు, ఆ గనుడు, ఆ గొప్పవాడు, ఆ తేజోమయుడు, గనుడు, అతి సుందరుడు, అతి పరిశుద్ధుడు, మహిమోన్వతుడైన ఆ దేవుని ముఖ దర్శనములోనే మన జీవితాన్ని కొనసాగింపజేసుకోవాలి తప్ప అటు ఇటు చూడకూడదు మనం. హల్లెలూయా. దేవుణ్ణి అడుగు, దేవునికి ప్రార్థన చేయి, నమ్మకంగా ఉండు. ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకో. దేవునికి 10వ వంతు ఇవ్వండి. కృతజ్ఞత భావము కలిగి 10వ వంతు ఇవ్వాలి. మా అమ్మగారు పాస్టర్లు వస్తేనే వండి పెడుతుండే, నేను బలి తిట్టుకునేవాడిని. మా అమ్మ పోలీసు వాళ్ళని కూడా పక్కన పెట్టేసి పాస్టర్ గారు అయితే కట్టెల పొయ్యి మీద వండేది. మరి ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చి అప్పుడు లేవు కదండి. నేను అనుకునేవాడిని, ఈడు ఎవడో సంఖకు బైబిల్ వేసుకొని వచ్చి మా అమ్మతో పని చేపిస్తుంటారా ఈడు అనుకుంటాడు. నేను మా అమ్మ పార్టీ మనిషిని అనమాట. చిన్న కొడుకును కదా. చిన్న కొడుకులు అందరూ ఎవరి పార్టీ అమ్మా. చిన్న కొడుకులు ఎందుకు సుఖం అంటే ఏమంటే ఇక వాళ్ళందరూ అమ్మ పార్టీ మనుషులు. అమ్మకు అందరూ ప్రేమేనండి,
ఈ చిన్న కొడుకు ఏమంటే లాస్ట్ వాడు కాబట్టి చేయబట్టుకొని తిరుగుతాడు కాబట్టి ఆయన మీద ప్రేమ ఉంటుంది అంతే. చాలామంది అనుకుంటారు మా అమ్మకు నేను ఇష్టం లేదు అంటారు. అది ఎంత లేదు, తల్లికి అందరు ఇష్టమే, తండ్రికి అందరూ ఇష్టమే. మా అమ్మ ఎంత చక్కగా వండి పెట్టేదో. మా ఊరికి ఒకటే బస్సు, అప్పుడు పొద్దున్నే 7 గంటలకు వచ్చి మళ్ళీ 4 గంటల వరకు ఆ పాస్టర్ గారు కుర్చీ దిగడు, మా అమ్మగారు ఇక్కడ నుంచి లేగదు. మా తిప్పలు చూడండి, ఆడుకోవద్దు, తిరగొద్దు, అల్లరి చేయొద్దు, మాట్లాడొద్దు, ఇంట్లో తాగుబోతులంతా సైలెంట్. మా నాయన ఊరికి లీడరే కానీ మా ఇంట్లోకి వచ్చే సైలెంట్ పాస్టర్ గారు ఉంటే నేను అనుకునేవాడిని, ఈ పాస్టర్ ఎవర్రా మా ఇంటికి వచ్చి మా అమ్మతో పని. ఈరోజు దేవుడు నేను తినలేనమ్మా, నాకు పెట్టకండి అమ్మా, నా వల్ల కాదమ్మా అని నోటితో చెప్పేంత ఆశీర్వాదాన్ని మాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ తల్లి చేసిన మేలు ఎక్కడన్నా పోయిందంటారా? పోయిందా? మా అక్క పాస్టర్ అమ్మ, మా బావ పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు, శాపగ్రస్తమైన జీవితాలండి మావి. నా మీద దాడి జరిగితే రక్తం వల్ల కారిపోతుంది. ఇక్కడ దెబ్బలు ఉన్నాయి కదా, నన్ను కొట్టినవాడు అంత దూరంగా ఉంటే కత్తి తీసుకుని అంత భయంకరం అండి. ఈరోజు దేవుడు మా స్థితిని మార్చాడు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడో తెలుసా? చదువు అంటే లేదు మా ఇంట్లో, అట్లాంటి మాకు ఇప్పుడు ఏం చేశారంటే మా ఇంట్లో టీచర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఏమండి, మా పిల్లలు, మా చిన్నాన్న పిల్లలు డాక్టర్లు ఉన్నారు. చదువు అంటే లేని మా మూర్ఖులం అండి. అలాంటి మా స్థితిని యేసు ప్రభు దయ వలన మా స్థితిని మార్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. నాకెందుకు ఈ అప్పులు, నాకెందుకు ఈ రోగం, నా భర్త ఎందుకు, నా పిల్లలు ఎందుకు, నా కుటుంబం ఏమి ఇట్లా అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి. రూతు దేవుడే ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆగని కన్నీటిని కూడా దేవుడు తుడిచేస్తాడు. మా జీవితాల్లో దేవుడు తుడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ శోధన ఏదైనా, నీ వేదన ఏదైనా, మన స్థితిని మార్చేవాడు. మనం ఆరాధించే ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు మరి ఒక వ్యక్తి స్థితిని మార్చాడు. ఎవరండి ఆయన? యోసేపు. యోసేపును అన్నలు ఎంత కమ్మేశారంట? 20 తులముల వెండికి అమ్మేశారంటండి. ఎంత కమ్మేశారంటండి? ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినప్పుడు యోసేపును 20 తులముల వెండికి అమ్మేశారంటండి. 20 తులముల వెండికి అమ్మేశారంట. ఆ ఇస్మాయేలీలు అమ్మేశాడు, ఇస్మాయిల్కి అమ్మేశాడు. ఆ యోసేపుని తీసుకుపోయి సంతలో పెట్టాడంట. వాడు ఒకసారి ఆలోచన చేయండి, తండ్రికి ప్రేమ ఉందా లేదా యోసేపు మీద? ఉంది కదండి. మంచి అంగి కుట్టించాడు, చిన్నప్పటి నుండి మంచి కళలు వస్తున్నాయి, ఆయనకు దర్శనాలు వస్తున్నాయి. భక్తి భావం కలిగిన వాడు యోసేపు. ఎన్నెన్నో కళలు, ఆశలు, కోరికలు ఉన్నవాడు. అయితే అన్నలు నిర్దాక్షిణ్యంగా అమ్మేశారంటండి. 20 తులముల వెండికి అమ్మేశారంట. వాళ్ళు తీసుకుపోయి సంతలో పెట్టి అమ్ముతున్నారంటండి. ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు అమ్ముతుంటే ఇలా తల ఉంచుకున్నాడేమో, ఇలా తల ఉంచుకున్నాడు. వాళ్ళు ఎవడో వచ్చాడు, ఏమయ్యా ఎంతకు అమ్ముతావు? వీడి 20 తులాలకు కొన్నాడు కదా, లాభం 50 తులాలకు. 50 తులాలకు ఎవడు కొంటాడు వీడిని అని ఒకడు పోతున్నాడంట. ఇంకొకడు వస్తాడంట, ఏమయ్యా ఎంతకు అమ్ముతావు? ఒక 40 తులాలు. 40 తులాలంతా వీడికి ఏం సామర్థ్యం లేదులే అని వాడు పోతున్నాడు అంట. లాస్ట్కి ఎటకేలకు ఆయన్ని కూడా అమ్మేశారంట. ఈ వచనం చదివినప్పుడల్లా నా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తుంది. ఎలా తల ఉంచుకొని ఉంటాడు? పశువు నమ్మినట్లు అమ్ముతుంటే ఆయన దర్శనం ఏమైపోయింది, కళలేమైపోయాయి, అన్నలేమైపోయారు, తండ్రి ఏమైపోయాడు, స్థితిగతులు ఏమైపోయాయి. ఎంత ఏడ్చింటాడు, ఎంత ఏడ్చింటాడు, ఎంత ఏడ్చింటాడండి. ఏంటి నా జీవితం ఇట్లయిపోయా, నా బ్రతికి ఇట్లయిపోయా, నన్నేంది ఇలా అమ్ముకుంటున్నారేంటి, అమ్మేస్తున్నారేంటి, పశువులాగా అమ్మేస్తున్నారేంటి, నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని ఎంత దుఃఖపడ్డాడో. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఒక ఆయన కొనుక్కున్నాడు, ఆయన ఇంట్లోకి పోయాడు, వాళ్ళు నిందలేశారు, జైల్లోకి పోయాడు. ఒక సమయం రానే వచ్చింది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు స్థితి మార్చిన దేవుడు, 20 తులములకు అమ్మబడిన యోసేపుడు ఆ ఫరో ప్రక్కన ఐగుప్తుకు రాజు స్థాయిలో కూర్చునబెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి యోసేపు దేవుడే మన దేవుడు. ఏం మార్చబోతున్నాడు? మన స్థితిని మార్చబోతున్నాడు. ఈ దినము నా తోటి దైవ సేవకులు మన పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కూర్చున్న మిమ్ములను ఆశీర్వదించబోతున్నాడు. నా హృదయంలో దేవుడు ఇచ్చిన మాటను మీకు చెబుతున్నాను. దేవుడు మీ స్థితిని మార్చబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఒకనికి 40 ఏండ్లు వచ్చాయి. 40 ఏండ్లు కుంటోన్లాగానే ఉన్నాడు. వాళ్ళ అమ్మకు విసుకొచ్చి గుడికాడ పడేసింది. పోరా పో, నీతో పాటు పుట్టిన వాళ్ళందరూ ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎగురుతున్నారు, దుమ్ముకుతున్నారు, మంచిగా బడికి వస్తున్నారు. నువ్వేంట్రా మాకు ఇట్లాంటివనే పుట్టావు? 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 25 కాదు, 40 సంవత్సరాలు వచ్చింది, ఇంకా కుంటివాడిగానే బ్రతుకుతున్నావు కదరా. ఛీ అని ఆ గుడి మెట్ల దగ్గర పడేశాడు. వాడు అడుక్కుంటున్నాడు అందరినీ. అన్న 1 రూపాయి ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా, ఆటాని ఇస్తావా అని అడుక్కుంటున్నాడు. ఒకరోజు పేతురు యోహానులు పోయారు. వాళ్ళకల్లా కూడా చూస్తున్నాడు ఏమన్నా దొరుకుతుందా అంటే. వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా ఇద్ద లేవు, యేసు నామమున లేచి నడువంతే. 40 ఏండ్లు కుంటివానిగా ఉన్నవాడు ఒక్కసారిగా లేచి నడవడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోతున్నాడు, ఇది ఎలా జరిగింది? వీడు కుంటివాడు కదా అంటే వాళ్ళు అంటారు, ఏమయ్యా ధర్మశాస్త్రాన్ని చదవలేదా? అన్నింటికీ కుదురుబాటు కాలం వస్తుంది, బాగుపడే కాలం ఒక కాలము ఉంది. వాడి జీవితంలో వచ్చింది. ఈ రాత్రి దేవుడు మన స్థితిని మార్చబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పట్టబడ్డావో, ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలుగా దీవెన లేకుండా ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా బాధపడుతున్నావో, కష్టాల కడలిలో, కన్నీటి లోయలలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. నా భక్తి తప్ప, నా ప్రార్థన తప్ప, నా అనుభవం తప్ప, నా విధానం తప్ప, ఎందుకు నా బ్రతికిలా అయిపోయిందని కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీకు శుభవార్త చెప్తున్నాడు. నీ స్థితిని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారండి? మోర్దెకై స్థితిని మార్చిన దేవుడు, రూతు స్థితిని మార్చిన దేవుడు, యోసేపు స్థితిని మార్చిన దేవుడు, దేవాలయం మెట్ల దగ్గర అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో 40 సంవత్సరాల వయసు వరకు పడి ఉన్న వాని స్థితిని మార్చిన దేవుడు. ఈ రాత్రి దేవుడు మన స్థితిని మార్చబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే ఆకాశం వైపు చేతులెత్తి నోరు తెరుస్తావా? యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి. స్థితిని మారుస్తానన్నావు కదా నాయన. ఎందుకు ప్రభువా నా కుటుంబం ఇట్లా, నా పిల్లలు ఇట్లా, నా భర్త ఇట్లా, నా భార్య ఇట్లా, నా ఆరోగ్యం ఇట్లా, నా ఆర్థిక సమస్యలు ఇట్లా? నాయనా ఈరోజు నాతో మాట్లాడేవు నాయన. నువ్వు మాట తప్పని దేవుడవు నాయన. అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ వారు నిర్వహించు ఉజ్జీవ సభలు మే 9, 2024 అనగా గురువారం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం ఫిరోజ్పూర్, పంజాబ్. ఈ మీటింగ్లో ప్రసంగించుటకు అభిషక్తులు, దేవుని చేత దేశ విదేశాల్లోనూ వాడబడుతున్న ఇమానియల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ పాస్టర్ డి రమేష్ గారు ప్రసంగించెదరు. పంజాబ్ ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ రాజేందర్ జాన్, పాస్టర్ ఎజ్రా జాన్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.